రక్షాబంధన్ వస్తుందని అబ్బాయిలంతా భయపడుతున్నారా? ఈ భయం పోవాలంటే ఫస్ట్ రక్షాబంధన్ అంటే ఏంటి? అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. తెలుసుకుందామా? మన వేదాలు ఇంకా మైథలాజికల్ రిఫరెన్సెస్‌లోకెళ్ళినట్లయితే శిశుపాలుడు అనే ఒక కింగ్‌ని మన శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వాడి చంపే టైంలో తన వేలికి ఒక చిన్న గాయమవుతుందనమాట. ఆ టైంలో ద్రౌపది ఉంది కదా! తను వరుసకి శ్రీకృష్ణుడికి చెల్లవుతుంది. ఆ గాయం చూసిన వెంటనే తన చీర కొంగుని చింపి తన వేలికి కడుతుంది ఆ రక్తం ఆగడానికి. అది చూసి శ్రీకృష్ణుడు చాలా ఆనందంతో పొంగిపోయి, "నీకిప్పటి నుండి ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉంటాడని" చెప్తాడు. ఆ తర్వాత కౌరవుల సభలో మన ద్రౌపదికి వస్త్రాభరణం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు శ్రీకృష్ణుడు ఎలా ఆదుకున్నాడనేది కూడా మనకు తెలిసిందే. ఇంకా చూసుకున్నట్లయితే మన దేవుళ్ళకి, ఇంకా రాక్షసులకి యుద్ధాలయ్యే టైంలో ఇంద్రుడి భార్య అయిన ఇంద్రాని ఇంద్రుడి చేతికి ఒక వస్త్రం కడుతుంది. దాన్నే రక్షాసూత్ర అంటాం. ఇదంతా విన్నాక ఏమర్థమైంది? రాఖీ అంటే డబ్బుల కోసం కట్టేది, డబ్బుల కోసం కట్టించుకునేది కాదు. కాబట్టి మీకు రాఖీ ఎవరు కట్టినా వాళ్ళకి గిఫ్ట్ ఏమి ఇస్తున్నామని కాకుండా వాళ్ళకి ఎంత ప్రొటెక్టివ్‌గా ఉన్నామో చూసుకోండి. అలా అని గిఫ్ట్ ఇవ్వడం మానేయకండి. మళ్ళీ మీ చెల్లెళ్ళందరూ నన్నంటారు. సో, ఈ రాఖీకి మీరేం గిఫ్ట్ ఇస్తున్నారో కింద కామెంట్ చేయండి.